హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈస్ ఫర్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మీరు తమిళ చూసారు కదా, మనకు మంచి ఆపర్చునిటీ. ఎవరైతే హైదరాబాద్ లొకేషన్లో ఉద్యోగాలు చేయాలనుకున్న వాళ్ళకైతే ఇది గుడ్ ఛాన్స్ అనమాట. అస్సలు మిస్ అవ్వదు. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోను స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. మనకు తెలుసు కదా, తమిళ చూసారు, హైదరాబాద్ పోలీస్ అకాడమీలో అయితే మనకు ఉద్యోగాలు అయితే పడడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి మరి ఎన్ని ఉద్యోగాలు పడ్డాయి, క్వాలిఫికేషన్ ఏంటి, మరి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, లాస్ట్ డేట్ ఎప్పుడు, స్టార్టింగ్ డేట్ ఎప్పుడు, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను స్టెప్ బై స్టెప్. సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉంటే తప్పకుండా ప్రతి ఒక్కరిని హైదరాబాద్ లొకేషన్లో ఉద్యోగం చేయాలనుకున్న వాళ్ళు తప్పకుండా అప్లికేషన్ అయితే చేయండి. సో డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం లేట్ చేయకుండా. సో డైరెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, క్లియర్గా వినండి, అప్లికేషన్ చేయండి, ఓకేనా. సో చూసుకుంటే మనకైతే ఇక్కడ హైదరాబాద్ పోలీస్ అకాడమీలో అయితే మనకు ఉద్యోగాలు అయితే రావడమే జరిగింది. మీకు అందరికీ తెలుసు, హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్ మనకు పోలీస్ అకాడమీలో అయితే ఈ యొక్క ఉద్యోగాలు అయితే రావడం జరిగింది, ఓకేనా. సో మరి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయి, ఏం కథ అనేది ఇప్పుడు చూద్దాం ఈ వీడియోలో. మరి ఎవరు ఎలిజిబుల్ అనేది. సో మనకి ఇక్కడ వచ్చేసి మొత్తం మనకు వీళ్ళు 8 ఖాళీలను అయితే ఈ యొక్క ఉద్యోగాలను పోలీస్ అకాడమీలో అయితే వీళ్ళు భర్తీ చేస్తున్నారు. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ అయితే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. సో చూసుకుంటే మనకు మొత్తం ఖాళీలు ఎన్ని అంటే 8 ఖాళీలను అయితే వీళ్ళు ఈ యొక్క పోలీస్ అకాడమీలో భర్తీ అయితే చేస్తున్నారు. సో ఇందులో మరి 8 ఖాళీలో మరి ఏమేమి ఉద్యోగాలు ఉన్నాయని చూసుకుంటే మనకు కొన్ని విభాగాల్లో ఖాళీగా అయితే ఉన్నాయి. సో ఏ విభాగాల్లో ఖాళీగా ఉన్నాయని ఇప్పుడు చూద్దాం. సో చూసుకుంటే మనకు విభాగాల వారీగా అయితే మనకు ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది. సో అవి చూసుకుంటే మరి ఎందులో ఖాళీగా ఉన్నాయని చూసుకుంటే మనకు మెయిన్గా చూసుకుంటే సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, అందులో వచ్చేసి 2 ఉద్యోగాలు అయితే ఉండడం జరిగింది. మనకు సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ వచ్చేసి ఇందులో 2 ఉద్యోగాలు అయితే మనకు ఖాళీగా ఉన్నాయి. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే లాంగ్వేజ్ ఇన్స్పెక్టర్ వచ్చేసి మనకు లాంగ్వేజ్ ఇన్స్ట్రక్టర్ ఉంటారు కదా, లాంగ్వేజ్ సంబంధించినటువంటి ఇన్స్ట్రక్టర్ ఉన్నారు కదా, సో వాళ్ళకు వచ్చేసి అందులో మనకు దాదాపుగా 1 ఉద్యోగం అయితే ఖాళీగా అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే మనకు స్టెనోగ్రాఫర్, ఓకేనా, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1, ఓకేనా. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 1లో చూసుకుంటే మనకు వచ్చేసి స్టెనోలో వచ్చేసి గ్రేడ్ 1లో వచ్చేసి మనకు దాదాపు 4 ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఓకేనా, జూనియర్ ల్యాబొరేటరీ అసిస్టెంట్, ఇందులో వచ్చేసి దాదాపు మనకు 1 ఉద్యోగం అయితే ఖాళీగా అయితే ఉండడం అయితే జరిగింది, ఓకేనా. నెక్స్ట్ చూసుకుంటే ఫైనల్గా వచ్చేసి ఎలక్ట్రీషియన్ కూడా 1 ఉద్యోగం ఉంది, గుర్తుపెట్టుకోండి. ఎలక్ట్రీషియన్ కూడా మనకు 1 ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. సో దాదాపు మొత్తం చూసుకుంటే మనకి ఇక్కడ 8 ఉద్యోగాలను అయితే వీళ్ళు యొక్క నోటిఫికేషన్ ద్వారా పోలీస్ అకాడమీలో అయితే హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీస్ అకాడమీలో భర్తీ చేస్తున్నారు. సో మంచి ఆపర్చునిటీ. ఎవరైతే ఎలక్ట్రీషియన్ ఉన్న వాళ్ళైతే వాళ్ళకు కూడా జాబ్ అయితే ఉంది, 1 జాబ్ అయితే ఉంది. సో గుర్తుపెట్టుకోండి, మంచి ఛాన్స్, అస్సలు మిస్ అవ్వదు. చెప్తాను మరి వీటికి మరి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలి. మనం ఈ యొక్క ఉద్యోగాలకు అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటని చూసుకుంటే ఎలిజిబిలిటీ, అర్హత ఏమి ఉండాలి. మరి వీటికి మనం అప్లికేషన్ చేయాలంటే మనకు ఉండాల్సినటువంటి అర్హత ఏంటి అని చూసుకుంటే గుర్తింపు పొందినటువంటి బోర్డు నుంచి ఇంటర్మీడియట్, గుర్తుపెట్టుకోండి, మనకు గుర్తింపు పొందినటువంటి ఏదైనా బోర్డు నుంచి ఇంటర్మీడియట్ ఉండాలి, ఓకేనా, ఇంటర్ 1. అదేవిధంగా మనకు స్టెనోగ్రఫీలో నైపుణ్యం, స్టెనోగ్రఫీ అంటేనే టైపింగ్ ఉంటుంది కాబట్టి కంపల్సరీ మనకు స్టెనోగ్రఫీలో స్కిల్స్ అయితే మీ దగ్గర ఉండాలి, ఓకేనా. ఇదొక క్వాలిఫికేషన్. అదేవిధంగా నెక్స్ట్ చూసుకుంటే మనకు సంబంధిత ట్రేడ్లో ఐటీఐ. సో ఐటీఐ అడుగుతున్నారు. ఐటీఐ ఎందుకు అడుగుతున్నాం ఇక్కడ మనం అంటే చూసుకుంటే మనకు ఎలక్ట్రీషియన్ పోస్ట్ ఉంది కదా, సో ఐటీఐ ఎలక్ట్రీషియన్ సంబంధించినటువంటి ట్రేడ్లో మీకు నైపుణ్యం ఉండాలి. అదేవిధంగా మీరు ఐటీఐ ఎలక్ట్రీషియన్ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా మీరు 1 ఇయర్ మనకు చేస్తారు కదా, ఆల్రెడీ వర్క్ చేస్తారు. సో వర్క్ చేసినటువంటి సర్టిఫికేట్ కూడా ఉంటే మీకు బెస్ట్ ఆపర్చునిటీ, గుర్తుపెట్టుకోండి, ఓకేనా. స్టెనోగ్రాఫర్కి అయితేనేమో గుర్తుపెట్టుకొని కంపల్సరీ ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. సో అదేవిధంగా మీకు స్టెనోగ్రఫీలో స్కిల్స్, నైపుణ్యం ఉండాలి, ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఎలక్ట్రీషియన్ అనుకోండి, ఎలక్ట్రీషియన్కి వచ్చేసి కంపల్సరీ మీరు ఐటీఐ ఎలక్ట్రీషియన్ కంప్లీట్ చేసి ఉండాలి. అదేవిధంగా 1 ఇయర్ కూడా మీరు వర్క్ చేస్తారు, ఏదైనా ట్రేడ్, దానికి సంబంధించిన ట్రేడ్ ఏదైనా కంపెనీలో వర్క్ చేసిన సర్టిఫికేట్ ఉంటే ఇంకా బెస్ట్ ఆపర్చునిటీ. సో ఇదొకటి గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ చూసుకుంటే డిగ్రీ లేదా డిప్లొమా. సో నెక్స్ట్ చూసుకుంటే మనకు డిగ్రీ అడుగుతున్నారు, ఓకేనా, డిగ్రీ లేదా డిప్లొమా, ఓకేనా, డిగ్రీ లేదా డిప్లొమా, లేదనుకుంటే మాస్టర్ డిగ్రీ, పీజీ కూడా అడుగుతున్నారు, ఓకేనా. సో ఇవి 3
ఈ మూడు వచ్చేసి మెయిన్ గా మనకు దేనికి ఉపయోగపడతాయి అంటే ఇక్కడ లాంగ్వేజ్ ఇన్స్ట్రక్టర్ ఉంది కదా, దీనికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్ ఉంది కదా, దీనికి ఉపయోగపడుతుంది. సో ఈ మూడు క్వాలిఫికేషన్స్ కూడా దీనికి ఉపయోగపడతాయి. సో మొత్తానికి చూసుకుంటే నేను చెప్పేది ఇక్కడ ఏంటంటే క్లియర్ గా గుర్తుపెట్టుకోండి, మనకు ఐటీఏ చేసి స్టెనోగ్రఫీ అంటే నైపుణ్యం కంప్యూటర్లో మనకు టైప్ రైటింగ్ లో స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్న వాళ్ళకైతే జూనియర్ అసిస్టెంట్ అయితే స్టెనోగ్రఫీ గ్రేడ్ 1 ఉంది కదా, ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో డిగ్రీ డిప్లొమా పీజీ వాళ్ళకు జూనియర్ అసిస్టెంట్ జాబ్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా లాంగ్వేజ్ ఇన్స్ట్రక్టర్, అదేవిధంగా సీనియర్ సైంటిఫిక్ అసిస్టెంట్, ఈ మూడు ఉద్యోగాలు కూడా ఉపయోగపడతాయి. నెక్స్ట్ చూసుకుంటే ఎలక్ట్రీషియన్ జాబ్ ఉంది కదా, ఇది కంపల్సరిగా ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. ఐటీఐలో మనకు ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఉండాలి, ఎలక్ట్రీషియన్ కంప్లీట్ చేసి ఉండాలి. 1 year కూడా మీరు ఏదైనా కంపెనీలో కూడా వర్క్ చేసినటువంటి సర్టిఫికేట్ ఉండాలి. సో వీళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో తప్పకుండా ఈ ఎలిజిబిలిటీస్ ఉన్న వాళ్ళైతే తప్పకుండా అప్లికేషన్ చేయండి. మంచి ఛాన్స్, దాదాపు 8 ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు మన హైదరాబాద్ లో ఉన్నటువంటి పోలీస్ అకాడమీలో. సో అస్సలు మిస్ అవ్వద్దు, మంచి ఛాన్స్. సో ప్రతి ఒక్కరు కూడా మీకు ఎలిజిబిలిటీ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి, ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మరి వీటికి మనం అప్లికేషన్ చేయాలంటే లాస్ట్ డేట్ ఎప్పుడు, మరి మనం అప్లికేషన్ చేయాలంటే లాస్ట్ డేట్ ఎప్పుడని చూసుకుంటే దాదాపుగా మనకు వచ్చేసి మీరు ఇన్ టైంలోనే అప్లోడ్ చేయండి, అప్లికేషన్ అయితే చేసుకోండి. సో మరి చివరి తేదీ ఎప్పుడు మనం అప్లికేషన్ చేయాలంటే దీనికి చివరి తేదీ చూసుకుంటే మనకు దాదాపు April 27, ఓకేనా. April 27 అనేది మనకు చివరి తేదీ ఈ యొక్క ఉద్యోగాలకు మనం అప్లికేషన్ చేయాలంటే. సో అస్సలు మిస్ అవ్వద్దు, ప్రతి ఒక్కరు కూడా ఇన్ టైంలోపే అప్లికేషన్ చేయండి. మీకు పైన ఇచ్చినటువంటి ఏదైనా జాబ్కి మీకు క్వాలిఫికేషన్ ఉంటే తప్పకుండా అప్లికేషన్ చేయండి. సో మరి ఇక్కడ అప్లికేషన్ చేసిన తర్వాత మనకు సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, మరి ఏ విధంగా మనల్ని ఆన్బోర్డ్ చేసుకుంటారంటే అది కూడా చూసుకుంటే మనకు వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్ మరి ఏ విధంగా ఉంటుందంటే, సో ప్రతి ఒక్కరు కూడా ఇది మెయిన్ ఇంపార్టెంట్. మనం అప్లికేషన్ చేసిన తర్వాత మరి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే కంపల్సరీగా మీ దగ్గర డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు ఫస్ట్, ఓకేనా. షార్ట్ కట్ లో రాస్తున్నారు డివి, డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు. ఎందుకంటే మీరు అప్లికేషన్ చేసిన తర్వాత ఇచ్చినటువంటి డీటెయిల్స్ కరెక్ట్ అయినా కదా, మీకు సర్టిఫికేట్లు ఉన్నాయా లేవా అనేది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తారు ఫస్ట్. నెక్స్ట్ చూసుకుంటే మనకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, ఓకేనా. నెక్స్ట్ మనకు పర్సనల్ ఇంటర్వ్యూ ఉంటుంది, కంపల్సరీగా మీకు పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తారు. సో ఈ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారానే మిమ్మల్ని అయితే అప్లోడ్ చేసుకుంటారు. సింపుల్ గా మీకు ఏం లేదు, ఇక్కడ డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేస్తున్నారు, వెరిఫికేషన్ అయిపోయిన తర్వాత పర్సనల్ ఇంటర్వ్యూ చేస్తున్నారు. ఇంటర్వ్యూ చేసిన తర్వాత మిమ్మల్ని అయితే డైరెక్ట్ ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు, ఎలాంటి ఎగ్జామ్ అయితే లేదు. సో గుర్తుపెట్టుకోండి, మంచి ఆపర్చునిటీ. హైదరాబాద్ లొకేషన్ లో మనకు పోలీస్ అకాడమీలో నేను చెప్పినటువంటి యొక్క 8 ఖాళీలను అయితే భర్తీ చేస్తున్నారు. ఎలాంటి ఎగ్జామ్ లేకుండా ఓన్లీ మీ యొక్క డాక్యుమెంట్ వెరిఫికేషన్, అదేవిధంగా మీ యొక్క పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే. సో తెలంగాణ ఉన్నటువంటి అన్ఎంప్లాయిడ్ నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క జాబ్స్కి అప్లికేషన్ చేయండి, అస్సలు మిస్ అవ్వద్దు, మంచి ఛాన్స్, ఓకేనా. సో నెక్స్ట్ చూసుకుంటే మరి మనం ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, ఈ యొక్క జాబ్కి అప్లికేషన్ చేయాలంటే మన వెబ్సైట్ లింక్ వచ్చేసి, ఓకేనా, నేను ఇది డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీకు ఇక్కడ కనబడకపోయినా వెబ్సైట్ లింక్ చూసుకుంటే మనకు వచ్చేసి svpnpa.gov.in, ఓకేనా. ఈ యొక్క వెబ్సైట్లోకి వెళ్ళి మీ యొక్క అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయండి ఇన్ టైం లేపు, అది కూడా April 27 లోపు, ఓకేనా. ఎందుకంటే ఇక్కడ మీకు ఎలాంటి ఎగ్జామ్ లేదు, ఓన్లీ డాక్యుమెంట్ వెరిఫికేషన్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా మాత్రమే మిమ్మల్ని ఆన్బోర్డ్ చేసుకుంటున్నారు కాబట్టి అస్సలు మిస్ అవ్వదు, మంచి ఛాన్స్. ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్ చేయండి. సో మనకు ఇది మన హైదరాబాద్ లొకేషన్ లోనే ఈ యొక్క జాబ్ ఛాన్స్ అనమాట, ఓకేనా. ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని ఇలాంటి జాబ్ అప్డేట్స్ కోసం, అదేవిధంగా గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ప్రైవేట్ జాబ్స్ కావచ్చు, అండ్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ కోసం అయితే ఆ ఛానల్ని ఫాలో అవ్వండి. మీ సర్కిల్లో కానీ గ్రూప్లో కానీ షేర్ చేయండి, తప్పకుండా నాకు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు వీడియో చూస్తున్నారు, లైక్ చేయడం లేదు, లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి సజెస్ట్ అవుతాయి. అదేవిధంగా హైప్ చేయండి, హై పాయింట్స్ కూడా ఇవ్వండి, కామెంట్ చేయండి, మీకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలో కామెంట్ కూడా చేయండి. సో థ్యాంక్ యూ. మరి ఇన్ఫర్మేషన్ నచ్చిందని అనుకుంటున్నాను. అట్లీస్ట్ ఈ వీడియోకు 1000 లైక్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఇస్తారని ఆశిస్తున్నాను. సో దిస్ ఈజ్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.